తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ జిల్లా సనత్ నగర్ నియోజకవర్గం బన్స్లాల్పేట్లో గల సి క్లాస్లో ఉన్నటువంటి అతి పురాతనమైన సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన హనుమాన్ దేవాలయాన్ని కొందరు స్వార్థపరులు స్థానికుల సహాయంతో కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు మరియు అధిక ధరకు అమ్మివేయాలని చూస్తున్నారు. కాబట్టి దీన్ని నిరసిస్తూ స్థానిక ప్రజలు నిన్న ఉదయం బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ టి రాజశేఖర్ రెడ్డి గారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ దేవాలయ స్థలాలు కాపాడాలని వారు ఈ వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు వై సురేష్ కుమార్, డివిజన్ అధ్యక్షులు రామంచ మహేష్, ప్రధాన కార్యదర్శి బంధం కిరణ్, కె కృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆర్ మార్కండేయ, శ్రీహరి, ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు, ప్రకాష్, న్యాయవాది సాయిరాం, డి అరుణ్ కుమార్, పరమేష్, శివ, మదన్ మోహన్, రామ్ మోహన్, విజయ్, పి సురేష్, కె బాబు, నవీన్, శ్రవణ్ మరియు స్థానిక నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. బన్స్లాల్పేట వాసులకు అందరికీ తెలియజేయడం ఏమనగా, మేము ఇక్కడ ఈ భక్తాంజనేయ గుడిలో సమావేశమైనాము. అయితే ఇది యాక్చువల్లీ పెద్దలు ఏం నిర్ణయించారంటే, ఎవరైనా చనిపోతే చేస్తే ఈ గుడిలో స్నానాలు చేసి నిద్ర చేసుకోవడానికి, కానీ అప్పుడు ఎవరికి గుళ్ళలోకి రానియకపోదురు కదా, దాని కొరకు అరేంజ్ చేసిండ్రు. ఇక్కడ కొందరు సన్నాయిల బాలయ్య అని చెప్పేసి బస్తీలో ఏదో డప్పు వాయించడానికి అని చెప్పేసి వీళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేసిన పెద్ద మనుషులు. దాన్ని ఏం చేసిన వీళ్ళు కబ్జా చేసుకొని ఉన్నారు. ఇప్పటిదాకా కేర్ టేకర్ అనుకున్నాం, కానీ వాళ్ళు ఏం చేసిరంటే ఇది కన్స్ట్రక్షన్ కూడా ఏం చేయలే. ఎందుకు చేయలే అంటే ఇది బస్తీకి సంబంధించింది. ఇప్పుడు మొత్తం అంతా వాళ్ళు ఇదైపోయిన తర్వాత దాన్ని అమ్ముకొని పోదామని చూస్తున్నారు. అయితే మేము దాని కొరకే మాట్లాడడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసినాము. చేసిన తర్వాత దాని గురించి మాట్లాడదామంటే ఎవరు ముందుకు రావడం లేదు. ఇంతవరకే చాలా అనుకుంటున్నారు. మళ్ళీ బస్సివాసులు ఆ స్థలం గురించి కూడా అందరు వెంట ఉండి నడిచి పోరాడితే మంచిగా ఉంటుందని మా ఉద్దేశం. బన్స్లాల్పేట్ వాసులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేయడం ఏమనగా, సి బ్లాక్లో ఉన్న దొడ్డి హనుమాన్ టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నివసించే డప్పు రూపకంగా వచ్చి బన్స్లాల్పేటలో నివసించే వ్యక్తులు ఎవరైతే ఉండేనో కొన్ని సంవత్సరాలు ఉండే ఇక్కడ ఉండి వాళ్ళ జీవనోపాధి కలిగి మంచిగా ధన సంపదలు కూడి మంచిగా ఉన్నత స్థాయి హోదాలు మెయింటైన్ చేసి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయి దీన్ని అమ్ముకునే ఆలోచనలో ఉన్నారు. అవసరాలు తీరిపోయి అమ్ముకునే ఆలోచనలు ఉన్నారు. కాబట్టి మీ అందరితో ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దీన్ని కాపాడుకుందాం మనం అందరం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు, మీరు ముగ్గురు కూడా సహకరించి, 3 పార్టీ వాళ్ళు సహకరించి ఈ బస్తీకి ఉన్న ఈ దొడ్డిని కాపాడి బస్తీవాసులకు అందజేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.